వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఇంటికి 10 ఏళ్ల తర్వాత స్వయంగా చంద్రబాబు వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చ మొదలైంది. జాయింట్ యాక్షన్ ప్లాన్కు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై ప్రాథమికంగా వంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయం కావడంతో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూడా టీడీపీ జనసేనతో సర్దుబాటుకు సై అంటుందా? సింగిల్గానే వస్తానంటున్న వైసీపీ ఏం చేయబోతోంది? ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశాలపై మనం చర్చించబోతున్నాం. విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మనం చూసిన లేటెస్ట్గా కేబినెట్ సమావేశంలో కూడా ఫిబ్రవరిలో షెడ్యూల్ రావచ్చు, మీరు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ ఇంటికి 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? అటు పవన్ అలాగే చంద్రబాబు భేటీ కానీ, జనసేన టీడీపీ కలయిక కానీ ఖచ్చితంగా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపేదేనా? అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేదేనా? సతీష్, మీరు అన్నట్టు వాతావరణం కాదు, రణం. వాతావరణం అయిపోయింది ఇప్పుడు. రణం మొదలవుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు నిజానికి హఠాత్తుగా అప్పటికప్పుడు వెళ్ళారు. అదైతే చాలా ముందుగా అనుకోని ఆ సమయం అని కూడా కాదు, చాలామందికి అప్పటికే తెలియకుండా కూడా అంటున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు తెలిసిన విషయమే కదా, నిన్న కొత్తగా నాటకీయంగా జరిగింది ఏం లేదు. కాకపోతే దాన్ని మరింత ఆమోదం తెచ్చే ఒక ప్రయత్నం చంద్రబాబు చేసినట్టుగా ఉన్నారు. అయిన తర్వాత ప్రకటన కూడా ఏం లేదు. అంటే రాత్రి అయిందనే కారణం కావచ్చు, లేదా బిగ్ బాస్ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఎందుకని కూడా కావచ్చు, వాట్ ఎవర్ మే బి ది రీజన్. నిన్నైతే వాళ్ళు ప్రకటన అవాయిడ్ చేశారు. తెలిసిందే మరొకసారి చెప్పారు. అంటే దీనికి రెండు కారణాలు కావచ్చు. ఇప్పటికిప్పుడు చెప్పేటంత సమాచారము లేదా స్పష్టత కూడా పూర్తిగా వాళ్ళ మధ్య వచ్చి రాలేదా, ఇంకా తేల్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, లేదు ఇప్పుడు లోకేష్ యాత్ర రేపు కదా ముగింపు సభ, దానికి పవన్ రావడం లేదు, వస్తున్నాడు, ఇట్లాంటి వార్తల మధ్యలో అలాంటివి కూడా కొంచెం ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా వెళ్ళి ఉండవచ్చు. ఏదైనా మీరు 4 స్తంభాలాట అంటున్నారు కదా, 4 స్తంభాలాట అధికార వేటే, ఇందులో వేరే ఏం లేదు. ఇందులో ఒక స్తంభం ఏమో ఢిల్లీ నుంచి ఎటు చూస్తుందో తెలియటం లేదు, ఇంకో స్తంభం ఏమో అమరావతిలో అధికారం. అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఈ 2 స్తంభాలు కలవటం తప్పనద్దు అనేది ఎప్పుడో స్పష్టమైంది. పవన్ కళ్యాణే ఓట్ల చీలిక నివారిస్తాను అనే ప్రకటనతో ఈ అధ్యాయానికి ప్రారంభం పలికిందే పవన్ కళ్యాణ్. కాబట్టి ఇద్దరికి చాలా అవసరం. ఒకరినొకరు వదులుకోగలిగిన, కాదనుకోగలిగిన పరిస్థితి లేదు. ఇంకా అది చాలా స్పష్టం. నిన్నటితో అది ఇంకా పూర్తిగా సీల్ అయిపోయిందని చెప్పొచ్చు మనం. అయితే మీరు దీనికి పురంధేశ్వరి నిన్న సాయంత్రమే వీళ్ళు కలుస్తున్నప్పుడే దాదాపు అదే రోజున వెళ్ళి హరిరామ జోగయ్యని కలిసి పవన్ కళ్యాణ్తో మా పొత్తు ఉంది, ఇంకా ఆయన మాతోనే ఉన్నారని చెప్పడము, తెలంగాణలో అసెంబ్లీలో పొత్తు పెట్టుకొని లోక్సభలో మాకేం ఎవరు అక్కర్లేదు, మేమే పోతామని కిషన్ రెడ్డి చెప్పడం చూస్తే బీజేపీ అంటే 4వ స్తంభం నాటకాలు ఇంకా చాలా నడుస్తున్నాయని మటుకు అనిపిస్తుంది. ఓకే, మరి మీరు డైరెక్ట్ పాయింట్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ, టీడీపీ జనసేన పొత్తు ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది అన్నది ఒక అంశం. అది కూడా అత్యంత కీలకంగా మాట్లాడదాం. బట్ వాట్ అబౌట్ బీజేపీ? భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు జనసేన పొత్తులో ఉంది. ఇటు జనసేన టీడీపీ పొత్తు అధికారికంగా ఖరారైపోయింది. అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేయొచ్చు? అంటే జనసేనతో బీజేపీ వెళ్తుందా, లేదంటే జనసేన టీడీపీతో బీజేపీ వెళ్తుందా, లేదంటే చంద్రబాబు నాయుడుతో వెళ్ళడం ఒకవేళ ఇష్టపడకపోతే ఒంటరిగానే వెళ్తుందా? ఈ 3 ఆప్షన్స్లో ఏం జరగబోతుంది? ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ఏదైనా చేస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు బీజేపీ చుట్టే తిరుగుతుంటాయి కాబట్టి వీళ్ళెవరు బీజేపీని ఏమీ చేయలేరు. మొన్న పొత్తు పెట్టుకొని రేపు ఉండదని ఏకపక్షంగా మీరు ఎలా ప్రకటిస్తారు? నేను ఏమైపోవాలి, మాకేం గౌరవం లేదని అడిగారా పవన్ కళ్యాణ్ గారు? ఇంతవరకు మీరు నేను స్టూడియోలో చర్చిస్తున్నాం కానీ ఎందుకు అడగలేదు? ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ వరకు అడగాలి కదా. ఇది కాకుండానే అక్కడేమో రోడ్ మ్యాప్ అడిగిన, మా రోడ్ మ్యాప్ అడిగి అటు వెళ్ళిపోయావు, మరి ఏం జరుగుతుంది, మా ఎన్డీఏకి వస్తావు, ఇక్కడ వీళ్ళ రోడ్ మ్యాప్ తీసుకుంటావు, ఏంటిది అని ఏమో అడగలే, మాతో పొత్తులో ఉందని చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రి అంబటి నిన్న కూడా ట్వీట్ చేస్తున్నారు. వీళ్ళేమో దీని మీద ధ్వజమెత్తుతుంటారు. మాకు వై నాట్ 175 అన్నీ మాకే వస్తాయంటున్నా మీరు, వాళ్ళిద్దరు కలిస్తే మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు కదా, మీకు వేరే ఎవరెవరో పొత్తు పెట్టుకునేది మీకేం సంబంధం అని అడిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏపీ రాజకీయాల్లో ఒక అయోమయ అవస్థ. నిన్న వీటన్నిటి మధ్యలో విశాఖలో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని జిందాల్స్కు నిన్న కట్టబెడుతూ ఢిల్లీలో చర్చలు జరిపితే ఈ మహామహులు ఎవరి దగ్గర అది ప్రశ్న కూడా రాలేదు. సతీష్, ప్రస్తావనే రాలేదు.
మరి జీవీఎల్ నరసింహారావు ఎంపీ ఆయన తరచూ ఆగిపోయింది ప్రక్రియ అని ఒక ఇంప్రెషన్ కలిగించారు. ఢిల్లీలో జిందాల్స్తో ఎందుకు చర్చలు జరిపారు, ఏం మాట్లాడరు. ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో కేంద్రం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చినప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వాళ్ళకి ఈ మూడు పార్టీలకు, ముఖ్యంగా ఈ మూడు పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో అధికారం కాపాడుకోవడం, రావటం అనే ఎజెండా తప్ప అంతకు మించి ఆలోచన వాళ్ళకేం లేనట్టుగా ఉంది. బట్ జనసేన నిలబడాలంటే తెలుగుదేశంతో కలిసి తీరాలి. తెలుగుదేశం అధికారం కోసం కొద్ది గొప్ప ప్రయత్నించాలి అంటే జనసేన తప్పనిసరిగా ఉండాలి. ఇది అనివార్యమైనటువంటి ఏ పొత్తులైనా అభిమానంతో కాదు, అవసరం కొద్దీ మాత్రమే ఏర్పడతాయి అంతే. అంటే ఈ ఈక్వేషన్ నేపథ్యంలో మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉండొచ్చు, మీ అంచనా ఏంటి? ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి. బీజేపీ ఇంకా కూడా మెజరింగ్ వాళ్ళకి ఇది వచ్చినట్టు లేదు. పెట్టుకున్న తెలంగాణలోనే ఇంకా మాకేం అవసరం లేదని వాళ్ళు చెప్తున్నప్పుడు లేని ఆంధ్రలో వాళ్ళు ఇప్పుడు కొత్తగా పొత్తు పెట్టుకుంటారనే ఒక ప్రశ్న అయితే సందేహం ఉంది. వాళ్ళు అందరినీ కూడా టెన్షన్లో ఉంచదలుచుకున్నారు. మిగిలిన ఇద్దరిని కూడా టెన్షన్లో, తద్వారా వైసీపీని కూడా టెన్షన్లో, ఈ టెన్షన్లో పెట్టి తమ రాజకీయాలు తమ లెక్కలేసుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీ దీన్ని తేల్చదు కాబట్టి రాదు అని కూడా మీరేం చెప్పలేరు. 3 నెలలు ఉన్నాయి కాబట్టి దాదాపు ఇంకా తేల్చాలి కదా, ఏదో ఒకటి తేల్చాలి కదా వాళ్ళ రాజకీయ విధానం. అయితే జనసేనతో వెళ్ళటమా, జనసేన టీడీపీతో కలిసి, ఇప్పుడు జనసేనతో వెళ్ళారంటే జనసేన టీడీపీతో కలిసి వెళ్ళినట్టే, లేదు వెళ్ళనంటే వాళ్ళిద్దరితో వెళ్ళనట్టే. జనసేనతో ఉంటారు వాళ్ళు. అంటే జనసేనతో ఆంధ్రలో పొత్తు పెట్టుకుంటారో లేదో మనం చెప్పలేం, కానీ ఎన్డీఏలో ఆ పార్టీ మాతో ఉంది, పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారనే ఒక ఇంప్రెషన్ అయితే కంటిన్యూ చేయడానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. పైగా ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సింది పవన్ కళ్యాణే, కానీ బీజేపీ ఏమి దాని మీద వాళ్ళేం హడావుడి పడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయనే బయటికి వెళ్ళాడు, మేము ఎప్పుడు పంపించలేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రానివ్వడానికి వాళ్ళు సమయం తీసుకుంటున్నారు. కానీ అందుకని వీటన్నిటిలో కీలకమైనది చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోవటం. ఆయన నాకు తెలిసి తాజాగా కూడా జనవరి వరకు బీజేపీకి మనం తలుపులు తెరిచి ఉంచుతాము అనే ఒక వైఖరిలో ఉన్నారు. ఈ లోపల కాంగ్రెస్, షర్మిల ఇలాంటి బీజేపీ జనసేన టీడీపీతో కలిసి రావాలనే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వెయిటింగ్. నిన్న కూడా నాగబాబు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మేము బీజేపీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాం, వాళ్ళు వస్తే మేము చాలా సంతోషిస్తాం, వాళ్ళని స్వాగతిస్తున్నాం, వీళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళే తేల్చట్లేదు. అందుకే నేను అంటుంది వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారని. ఆంధ్రప్రదేశ్లో ముందుగా ఏ పార్టీని వాళ్ళు దెబ్బతీయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ తదుపరి అడుగు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఓడిపోయిన తెలుగుదేశం ఇంకా కొంచెం కోలుకోవడానికి మనం ఏమాత్రం సహకరించకూడదు అనుకుంటారా? లేదు, వైసీపీకి ఎలా కొంత అసంతృప్తి పెరుగుతుంది. ఏపీలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది, కానీ చంద్రబాబు నాయుడు మీద కూడా అంత విశ్వాసం లేదు. పవన్కు సంబంధించి ఒక అస్పష్టత ఉంది ఇప్పటికీ. బీజేపీ మీద అనుమానాలు ఉన్నాయి. ఈ మీ 4 స్తంభాలలో 4టికి అసంతృప్తి, అవిశ్వాసం, అస్పష్టత, మూడోది అనుమానాలు. వీటన్నిటి మధ్యలో అది నడుస్తుంది. కొంచెం కొద్ది రోజుల్లో ఏదో కొలిక్కి రాక తప్పదు. రైట్. అంటే రవి గారు, భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో మేము విస్తరించాలి, ప్రతి రాష్ట్రంలో మా ప్రెజెన్స్ ఉండాలని కోరుకుంటుంది, అటు చట్టసభల్లోనూ. మీరన్నట్టుగా ఒకవేళ జనసేన టీడీపీతో వెళ్ళకపోతే ఇటు వైసీపీతో కూడా వెళ్ళే పరిస్థితి అస్సలు లేదు భారతీయ జనతా పార్టీకి. గతసారి మనం చూసుకుంటే నోటాకి 1.28% ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 0.84 వచ్చాయి. అంటే ఒంటరిగా వెళ్ళి వాళ్ళు ఏమైనా సాధించేది ఉంటుందా, లేదంటే జనసేన టీడీపీతో కలిస్తే ఒక 2-3 సీట్లు గెలుచుకునే వాతావరణం ఉంటుందా? కలిసి వెళ్తేనే ఉంటుంది వాళ్ళకేమీ బలమేం లేదు. కానీ మీరు చూస్తున్నారు కదా, ఆ రాష్ట్రాల్లో గెలవడం, పర్సెప్షన్ బ్యాట్లు, మీడియాలో వాళ్ళకు ఉండే హైప్, తర్వాత కమ్యూనల్ కార్డు అన్నింటినీ మించి ఇప్పుడు అయోధ్యలో రేపు రామాలయం అది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందా? ఇప్పటివరకు చేయలేదు, కానీ వాళ్ళు ఆ కార్డునే నమ్ముకున్నారు కదా. వీళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కదా. ఏ ప్రయోజనము ఉండదనుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు? జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకుంటారు? సో వాళ్ళకి రాజకీయ బలం, నైతిక బలం లేదు, కానీ అధికార బలం ఒకటి ఉంది. కేంద్రంలో అధికారానికి సంబంధించిన బలం ఒకటి, మతాన్ని ఉపయోగించుకునే ఒక అనర్థక వ్యూహం ఒకటి వాళ్ళకు ఉన్నాయి. రైట్. ఇక ఇప్పుడు గత ఎన్నికల పర్సంటేజ్ 2019 తీసుకుంటే టీడీపీకి 39.17, జనసేనకి 5.53% ఓట్లు వచ్చాయి. అంటే ఓవరాల్గా కలిపితే టెంటటివ్గా ఇది ఒక 46%. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇద్దరు పనిచేస్తే వైసీపీని గట్టి పోటీ ఇచ్చే వాతావరణం ఉంటుందా? ఆ ఇంపాక్ట్ ఎలా ఉండవచ్చు?
నో, అది పెద్ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకొని సీట్లు తేల్చుకొని వాళ్ళు రంగంలోకి దిగితే గనక సూటిగా అది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది ఏపీ రాజకీయాల్లో. దిగినట్టే కదా, కాబట్టి అది ఇట్ విల్ బి సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పథకాలు, ప్రజలతో ఆయనకున్న సంబంధం అదే కదా ఆయనకు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో పోటీలో ఏం జరుగుతుంది అనేది సీరియస్. నిజంగా ఈ పొత్తుకు అంత ప్రాధాన్యత లేకపోతే వైసీపీ సర్వశక్తులు పవన్ కళ్యాణ్ మీద ఈ పొత్తు మీద ఎందుకు కేంద్రీకరిస్తుంది? కానీ వీళ్ళ వీక్నెస్ ఏమంటే వీళ్ళు రాష్ట్రం కోసం గట్టిగా నిలబడి ప్రశ్నించే అవకాశం వీళ్ళకు కూడా లేదు. అక్కడే ఈ సమస్య వస్తుంది. రెండవది, దక్షిణ కోస్తాలో ముఖ్యంగా గోదావరి, కృష్ణ, గుంటూరు, ఉభయ ఆ ప్రాంతాల్లో ఈ అలయన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది జనరల్గా రాజకీయ వర్గాల్లో ఉన్న బలమైనటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇందులో జూనియర్ పార్ట్నర్గా ఉండడానికి పవన్ ఒప్పుకున్నారు. ఒక 30 లోపు సీట్లు తీసుకోవడానికి వాళ్ళ మధ్య అవగాహన ఉంది. ఆయన కూడా భీమవరం ఒకవేళ దూరం అనుకుంటే గన్నవరం విమానాశ్రయానికి తాడేపల్లిగూడెంలో ఏమన్నా పోటీ చేయొచ్చు అనే ఇలాంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. సో ఇక్కడ సమస్య అంతా మిగిలిన చోట్ల గోదావరి జిల్లాలో జనసేన కొంచెం పెద్దపీట వేయడానికి తెలుగుదేశం రెడీగా ఉంది. కానీ మిగిలిన చోట్ల కూడా అదే స్థాయిలో ఇస్తే మా ఇదేంటి అనేది ఒకటి. ఒకవేళ తెలుగుదేశం ఎక్కువ సీట్లు ఇచ్చినా అంతమంది సమర్థులైన అభ్యర్థులను నేనెక్కడ తేగలననే ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్కు ఉంది. వీటిని పరిష్కరించుకునే క్రమంలో వాళ్ళు నడుస్తున్నారు. ఇంకా మూడోది లోకేష్ పాత్ర. చంద్రబాబు తర్వాత లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్. అంటే తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే చంద్రబాబు తర్వాత వాళ్ళ యాత్ర వాళ్ళ బొమ్మలు అవి రెండే ఉంటాయి, అంతే కదా. ముందు అసలు యువగలం పాదయాత్రకు ముగింపు సభకి పవన్ కళ్యాణ్ రారు అన్న చర్చ జరిగింది. బట్ ఆయన కొన్ని కారణాలు రావట్లేదు అనేది ఒక వెర్షను. రెండోది, పవన్ కళ్యాణ్ పిలవకుండా టీడీపీ సెంట్రిక్ గానే పూర్తిగా కార్యక్రమం చేయాలి, లోకేష్ సెంట్రిక్ గానీ ప్రోగ్రామ్ చేయాలి అన్నది స్ట్రాటజీ రావిన్ శర్మ ఇచ్చిన సజెషన్ అని ఇంకో వెర్షన్. ఈ రెండు వెర్షన్స్ చర్చ జరిగాయి, కానీ ఫుల్ స్టాప్ పడిపోయింది నిన్న భేటీ తర్వాత. ఈ రెండు వెర్షన్స్ నిజం కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్ పడింది. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. చంద్రబాబుకి అయితే ఏదో ఆయన కొత్తవాడుగా కింద కొత్త కాదు, నెక్స్ట్గా ఉంటాయని పవన్ ఒప్పుకుంటారు. కానీ లోకేష్ కూడా నెక్స్ట్గా ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన అది ఉండదు. అలాగే లోకేష్ను మా తదుపరి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు ఆశాదూత అని చూపించదలుచుకున్న తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ తదుపరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి చర్చించుతాను, సీఎం సీఎం పదవి గురించి తరచూ ఆయన ప్రస్తావన తెస్తూ ఉంటారు. అక్కడ లోకేష్ ఉండగా ఎలా కుదురుతుంది? కాబట్టి అదొక చిన్న సమస్య ఉంది. కానీ ఏమున్నా కానీ ఇప్పుడైతే పొత్తు పెట్టుకొని సీట్లు తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ వారాహి యాత్ర దట్ శాసనసభలో ప్రవేశించాలి. శాసనసభలో ప్రవేశించకపోతే ఇంకా మూడో ఎన్నిక తర్వాత కూడా జనసేన పార్టీకి గతసారి ఆపాక వచ్చినా ఆయన నిలబడలేకపోయారు రాజోలు. కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఒక తీవ్రమైన వీటన్నిటి మధ్యలోనే రాత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశారు. కానీ ఇప్పటికిప్పుడు ప్రకటన ఇచ్చేంత స్పష్టత కానీ కార్యాచరణ వాళ్ళు ఇంకా రాలేదు. కాబట్టి దే టేక్ టైం. ఓకే, అంటే రవి గారు ఒక చర్చ ఉంది బయట పొలిటికల్ సర్కిల్స్లో, ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే గల్లీలో అది చేయడానికి పవన్ సిద్ధమవుతారు అని. అందుకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినా అక్కడున్న ఒత్తిడితోనే మళ్ళీ పోటీ చేశారు. ఇక్కడున్న ఒక 2-3% ఆఫ్ ఓటు జనసేనకు ఉన్న ఓటు పవన్ కళ్యాణ్ క్యాస్టో లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ విధంగా వర్కౌట్ అవుతుందని అయిష్టంగానే దిగారనేది ఒక చర్చ. ఒకవేళ రేపు ఏపీకి సంబంధించి బీజేపీ మీ ఒంటరిగానే వెళ్తామంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ మాట వింటారా, లేదంటే తన మాట విని చంద్రబాబుతో వెళ్తారు, తన మాట విని? నన్ను పవన్ కళ్యాణ్ ఇంకా ఇంత కమిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం ఏమీ ఉండదు. బీజేపీ వస్తుందా రాదా, లేదా గౌరవంగా బీజేపీ మోదీ గౌరవము, అమిత్ షా గౌరవం ఆయన రోజు చెప్తుంటారు కదా. ఇక ముందు కూడా అలాగే చెప్తారు. వీర విధేయ బీజేపీగానే ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు. ఏ విధంగా అయితే జగన్ బీజేపీని ఏమీ అనడం లేదు కదా, చంద్రబాబు నాయుడు కూడా బీజేపీని ఏమీ అనరు. అనకపోగా ఆయన తలుపులు తెరిచే ఉంటారు. కాబట్టి అక్కడ లేని శక్తి లేని, ఉనికిలో లేని, లేకపోతే ప్రభావం లేని ఒక పార్టీ యొక్క ఢిల్లీ అధికారం కోసం వీళ్ళందరూ కూడా మౌనం వహించి తమ ఎత్తులు జిత్తుల్లో వాళ్ళు ఉంటారు. ఇంతకంటే భిన్నంగా జరిగే అవకాశం ఏం లేదు. పైగా ఏ మాత్రం బీజేపీకి తెలియకుండానే ఆయన తెలుగుదేశంతో వెళ్తున్నారో అంత వీర విధేయుడు అయితే ఈ అడుగులన్నీ వేస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలిసే ఉండాలి కదా. కాబట్టి బీజేపీ తేల్చుకోలేకపోతుంది. పైగా వాళ్ళు కూడా ఒక్కసారిగా వోల్ట్ ఆఫ్ ఫేస్ యూటర్న్ తీసుకోరని చెప్పడానికి కూడా గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు యూటర్న్ కూడా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు తీసుకోగలుగుతారు. అది ఎదుట మీరు 2014లో కూడా ఇంతే జరిగింది సతీష్ గారు.
ఉమ్మడి రాష్ట్రం చీలిపోతున్నప్పుడు చివరి ఎన్నిక, Yes, sir. అప్పుడు చివరి నిమిషంలో ఆయన ఎవరు సుజనా చౌదరి, అరుణ్ జైట్లీ ఇట్లాంటి వాళ్ళు చొరవ తీసుకొని హఠాత్తుగా తెలుగుదేశం జరిగింది తప్ప ఇంకోటి అవునవును కాదు. అప్పుడు వెంకయ్యనాయుడు చాలా కీలక పాత్ర పోషించారు. వెంకయ్యనాయుడు కూడా పోషించారు. ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన పోషిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు సుభాషితాలు అవి మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి అన్ని శక్తులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఇప్పుడు. అందుకనే నిన్న చూసిన పరిణామం మనం. యా అంటే మరి వాట్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ బీజేపీ ఇన్ ఏపీ? ఇప్పుడు ఒకటి దక్షిణ భారతంలోనే వాళ్ళకున్న స్థానం చాలా పరిమితం. అవును, కర్ణాటకలో యడ్యూరప్ప, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వాళ్ళకి ప్రాణం పోసారు తప్ప దక్షిణ భారతంలో ఎక్కడ వాళ్ళకేమీ లేదు. కాబట్టి ఉన్నదే లేదు పోయేది లేదు అన్న పద్ధతిలోనే వాళ్ళు ఉంటారు. ఏం జరిగినా రాజకీయంగా లబ్ధి చాలా ముఖ్యం వాళ్ళకు. ఢిల్లీలో తమకు మద్దతు ఇచ్చేవాళ్ళు రావటం, తమకు లోబడి ఉండటం, అందరూ లోబడే ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళు పిట్టపోరు పిల్లి తీర్చిందని మీరు కొట్లాడుకోండి, నేను నా రాజకీయాలు నేను చేస్తానే ఉంటారు. మీరు చూస్తే ఈ మధ్యలో పురంధేశ్వరి తప్ప ఇంకే బీజేపీ నాయకుడైనా మాట్లాడడం మీరు చూసారా? గతంలో కనీసం ఒక 5-6 మంది అన్నా మాట్లాడుతునేవాళ్ళు. అంటే వాళ్ళ మీద ఒక బ్యాన్ ఏదో ఉంది. రైట్. అయితే జీవీఎల్ మాట్లాడుతున్నారు. అయితే జీవీఎల్ ఆయన ఢిల్లీనా అదే, అది కూడా విశాఖకి ఏం చేశారు? ఆయన విశాఖలో పోటీ చేయదలుచుకున్నారు. అక్కడ నివాసం కూడా మార్చారు. సో ఆయన దాని మీద ఫోకస్ అయింది. విశాఖ ఫోకస్ సీటు కోసం అది. రైట్. అది రాష్ట్రం అంతటి తరఫున విధానం తరఫున ఆయన కాదు. కాబట్టి బీజేపీ ఇంకా నిర్ణయించుకోలేదు కాబట్టి జాప్యం చేస్తుంది. పవన్ కళ్యాణ్ వీళ్ళెవరికి పూర్తిగా బీజేపీ మనోగతం కూడా పూర్తిగా తెలుసని మనం చెప్పలేము. ఈ మధ్య అయితే చిరంజీవి వస్తారని కూడా మళ్ళీ ఒకటి పెడుతున్నారు. నేనైతే నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్పగలను, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తీర్చి అదేం జరగదు. ఆయన తమ్ముడికి ఏదైనా ఆశీర్వాదాలు అవి ఇవ్వడం జరగవచ్చు. అది ఆ యాత్ర మొదలైన తర్వాత రాజకీయ రంగంలోకి చిరంజీవి వచ్చి మమ్మల్ని బతికిస్తారు, లేదా జూనియర్ ఎన్టీఆర్ వస్తారు, ఇట్లా చాలా చెప్తుంటారు. అది ఏం జరగలేదు కదా. ఉన్న బండి సంజయ్, రఘునాథ్ తేల్చుకోలేకపోతుంటే ఆంధ్రలో పరిస్థితి మరింత అయోమయంగానే ఉంది. వాళ్ళది అంటే అస్పష్టంగా ఉంది. వాళ్ళు కావాలనే అస్పష్టంగా ఉంచుతున్నారు. వాళ్ళు కావాలంటే ఒక్క రోజులో తేల్చుకోగలుగుతారు మనం ఇంతవరకే అని. అది కావాలనే చేస్తున్నారు వాళ్ళది. వీళ్ళు అందులో చిక్కుకొని ఉన్నారు. రైట్. సరే, మీరు ఇందాక ప్రారంభంలోనే అన్నారు, అంటే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలతో ఉన్నాం, ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి మేము ఒంటరిగా వస్తున్నాము, మమ్మల్ని ఓడించే సత్తా లేకే వాళ్ళు కలుస్తున్నారని పదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అది వర్కౌట్ అయ్యేదేనా వాళ్ళ వాదన? ఒకటి, వాళ్ళు ఒంటరిగా లేరు. వాళ్ళు మోదీజీ అందదండలతో ఉన్నారు. లేకపోతే మోడీ మీద బీజేపీ మీద విమర్శ ఒక్క విమర్శ కూడా చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. రెండవది, వాళ్ళ చంద్రబాబు నాయుడు మేము తిరుగులేదు, ఎప్పుడైనా మేమే వస్తామంటారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం రాత్రిపూట వెళ్ళి మరి మాట్లాడేంత అవసరంలో ఆయన ఉన్నారు. మాకేం తిరుగులేదని జగన్ గారు చెప్తారు. వైనాట్ 175 అంటారు. ఆయన వైనాట్ న్యూ క్యాండిడేట్స్ అంటాడు. వై డోంట్ చేంజ్ 80 క్యాండిడేట్స్ అంటారు. ఎందుకంటే అంతమందిని మార్చడం? మీకు అంత విశ్వాసమే ఉంటే సైలెంట్గా మార్చుకోండి. ఇంత ఎందుకు జరుగుతుంది? కాబట్టి ఇద్దరు కూడా ఒత్తిడిలో ఉన్నారు. ఇద్దరు కూడా తీవ్రమైన హోరాహోరీ పోరాటంలో ఉన్నారు. ఇద్దరి భయాలు, ఇద్దరి సందేహాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఒక గంభీరమైన పిక్చర్ మటుగా మనకి ఇస్తున్నారు. అంతర్గతంగా వాళ్ళు అన్ని ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నారు. అన్నిటికీ కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. టెన్షన్గానే ఉంది. ఏపీ ఎన్నికల రంగం టెన్షన్గానే ఉండబోతుంది. ఇందులో వారు వన్ సైడ్ కాదంటారు. వారు వన్ సైడ్ వారంటే ఎప్పుడు వన్ సైడ్గా ఉండదండి. అవతల ఓడిపోవచ్చు, చిత్తు కావచ్చు, లేకపోతే ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. కానీ తప్పకుండా వన్ సైడ్లో అక్కడ ఇద్దరు, ఇంకా బీజేపీ, ఇంకా ఇప్పుడు కాంగ్రెస్, షర్మిల వస్తారు, అది నెక్స్ట్ కూడా ఉంది. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు అంత నల్లేరు మీద బండిలాగా వెళ్తామని ఏమీ జగన్మోహన్ రెడ్డి భావించట్లేదు. భావిస్తే ఇన్ని సాధికార యాత్రలు, ఇన్ని సభలు, ఇన్నిసార్లు సర్వేలు జరిగి ఉండేవి కాదు. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ మేజర్ బ్యాటిల్. ఓకే, బట్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ మైనర్ స్ట్రగుల్. అది ఊరికే అది వ్యూహాత్మకంగా చేస్తున్న పని మాత్రమే. ఓకే. అంటే తెలంగాణ ఫలితాలు ఇంపాక్ట్ ఏమైనా ఏపీపై ఉంటుందా? ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ దాదాపు అందరు సిట్టింగులకు స్థానం ఇచ్చి మళ్ళీ తిరిగి సీట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. జగన్ ఆ విషయంలో కొంత జాగ్రత్త పడుతున్నారు అనేది ఒకవైపు చర్చ. ఈ అభ్యర్థులను మార్చడం, కొందరు అభ్యర్థులను చలనం కలిగించడం. సతీష్, ఈ విషయం మీద నేను గతంలో కూడా 10 టీవీలో కూడా మాట్లాడా. ఆగస్టు 10నే కేసీఆర్కు కనీసం 3వ వంతు స్థానాల్లో ఇలా జరుగుతుందని తెలిసినా ఆయన అభ్యర్థులు మార్చలేదు. ఎందుకు మార్చలేదని ముఖ్యమంత్రి జగన్ తన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారని కూడా నేను ఇదివరకే కామెంట్ చేశాను.
కాబట్టి ఆయన రెడీగా ఉన్నాడు. కేసీఆర్ చేసింది పొరపాటు అన్నది జగన్ అభిప్రాయం ఇదివరకు ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతమందికి వచ్చేదే, కేవలం తెలంగాణలో రాలేదు, తెలుగు రాష్ట్రం మొన్నే జరిగింది కాబట్టి మనం అనుకుంటున్నాం. దాన్ని అయితే జగన్ రిపీట్ చేయరు. ఇంకొక కేసీఆర్కు లేని ఒక సమస్య జగన్కు ఉంది. 150 స్థానాలు వచ్చాయి. వాళ్ళు అనుకున్నారా 150 చోట్ల అభ్యర్థుల ఎంపికలు కానీ రకరకాలుగా వాళ్ళు పెట్టుంటారు. అన్నీ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళలో 1/3 తగ్గిస్తే కూడా 50 అవుతారు. సంఖ్య చాలా పెద్దది కదా వెన్ కంపేర్డ్ విత్ తెలంగాణ. అండ్ దాన్ని రాజకీయం చూస్తే కూడా అందులో హోరాహోరీగా పోటీ ఆంధ్రలో. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వం ఏర్పడింది తప్ప అంతకుముందు బీఆర్ఎస్ మిగతా వాళ్ళకి అసలు సభలో ప్రాతినిధ్యమే లేని ఒక పరిస్థితి. కానీ ఏపీలో రాజకీయ రంగంలో క్షేత్రస్థాయిలో హోరాహోరీగా అరెస్టులు, కేసులు, ప్రతిపక్షము ప్రభుత్వ పక్షము హోరాహోరీ నడుస్తున్న పరిస్థితి ఏపీలో ఉంది. కాబట్టి కేసీఆర్ లాగా చేసే అవకాశం లేదు. తప్పకుండా ఈ ప్రభావం ఉంటుందండి. పర్సెప్షన్ ఎక్కడో మనం ఛత్తీస్గఢ్లో జరిగిన దాని గురించి చర్చిస్తుంటే పక్కన హైదరాబాద్లో జరిగింది ఏపీలో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ఆ మౌత్ టాక్ అనే ఒక భయం ఉంది. తెలంగాణలో మౌత్ టాక్ ఎక్కువ ప్రభావం చూపింది అంటుంటే ఏపీలో ఈ మౌత్ టాక్ 2 నెలల నుంచి నడుస్తూ ఉంది. ఇవన్నీ మంచిది కాదని దాని మీద ఇప్పుడు టీడీపీ ఆశ పెట్టుకుంది. వైసీపీ అది మా రాష్ట్రానికి వర్తించదు అంటున్నారు. అంటే మరి ఈ నరేటివ్స్ ఎంతవరకు పనిచేయచ్చు? ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెసే వస్తుంది అన్న నరేటివ్ ఇక్కడ నడిచింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన నరేటివ్ కూడా జనంలోకి బలంగా కాంగ్రెస్ తీసుకెళ్ళగలిగింది. ఇప్పుడు అక్కడ ఇంకా 3 నెలలే ఉన్నాయి. ఇంకా 3 నెలలు ఉన్నాయి, జగన్ పోవాలి, టీడీపీ రావాలి, బై జగన్, ఇలాంటి నరేటివ్స్ బలంగా తెలుగుదేశం పార్టీ తెర ముందుకు తెస్తుంది. ప్రభావము అంటే ప్రత్యక్ష ప్రభావం ఉండదు, భావం ఉంటుంది. ఆ భావము తెలంగాణలో కంటే ఏపీలో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో ఇరుపక్షాలు బీజేపీతో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అది కూడా చివరి దశలో, చివరి 3 నెలల్లో ఏపీలో అది కామన్ ఫ్యాక్టర్. వాళ్ళు బీజేపీ మిత్రులే, వీళ్ళు బీజేపీ మిత్రులే. కాబట్టి అక్కడ బీజేపీ ఫ్యాక్టర్ కంటే ఓటర్స్ క్యాస్ట్ ఫ్యాక్టర్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సామాజిక తరగతులను ఎవరు ఎక్కువ తమ వైపు తిప్పుకోగలుగుతారు, విశ్వాసం పొందుతారు అనేది ఒకటి. పర్సెప్షన్ బ్యాటిల్, ఇదిగో సోకాల్డ్ మౌత్ టాక్, ఇలాంటి అంశాలను వైసీపీ చాలా అసంతృప్తిని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏకపక్షంగా గెలిచిపోతాము అనుకుంటే మటుకు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అది వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే తెలుగుదేశం కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వాళ్ళే సభలు పెట్టేసుకొని ఇది అయిపోయింది, పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి అయిపోయింది అనుకుంటే అది కూడా సాధ్యం కాదు. సో రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారన్న దక్షిణ భారతంలో యు అండర్లైన్ దిస్, రైట్, నార్త్లో 3 రాష్ట్రాలు గెలవటంగా దక్షిణ భారతంలో బీజేపీ మీద గట్టిగా నిలబడగలిగితే ప్లస్ పాయింట్. దాని మీద ఊగిసలాటలో ఉంటే ఇంకా పెద్ద అటు ఇటు కూడా ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నిలబడ్డు, జగన్మోహన్ రెడ్డి అనధికారిక పొత్తులో ఉన్నట్టే. బట్ అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలని ఆలోచన చేయొచ్చు కదా. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజీగా 25 ఎంపీ సీట్లు ఉన్న చోట ఒకటి వాళ్ళు మద్దతు ఇస్తారు ఎలక్షన్స్ తర్వాత అనటం వేరు. పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు, ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎంపీలు గెలిస్తే మేము మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటామని. అలాంటప్పుడు వాళ్ళకి ఇండివిజువల్గా ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయరా? బీజేపీ తప్పకుండా చేస్తుంది. ఇదిగో విశాఖ జీవీఎల్ ఇప్పుడు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు పాపం. ఇప్పుడు కాదు, పురంధేశ్వరి కూడా ఇప్పుడు అధ్యక్షురాలు అవడం వల్ల అక్కడ ఏదో గెలుస్తుందని కాదు కదా. తన ఎంపీ అయితే మరొకసారి కేంద్ర మంత్రి దక్షిణ భారతం నుంచి తమకే వస్తుందన్న ఆలోచన ఆమెకు కూడా ఉంది. ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏపీ పొలిటికల్ సినేరియో బీజేపీకి అంత అనుకూలంగా లేదు. గతసారి వాళ్ళని తెచ్చుకోలేకపోయారు. కానీ ఇలాంటివి జరుగుతాయి. పైగా ఇప్పుడు వీళ్ళు ఇంకా పాకులాడుతున్నారు కదా, ఇంకా తలుపులు మూసేయలేదు కదా. అందుకే లాస్ట్ వర్డ్ ఈజ్ నాట్ సెడ్ ఫ్రమ్ బీజేపీ సైడ్. మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు జగన్ మీద ఎక్కువ ఒత్తిడి తెచ్చి ఆయన మారుస్తారా, జగన్ బీజేపీ మీద ఒత్తిడి ఎక్కువ తేలేకపోయి అటుపోతాడు అన్నది వీ హ్యావ్ టు సీ. అది నడుస్తుంది. అంటే ఇంకో వెర్షన్ వినిపిస్తుంది, అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఏపీకి చేయాల్సిన చేయలేదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ, తర్వాత విభజన హామీలు నెరవేర్చకపోవటం కానీ, వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ ఇవ్వకపోవటం కానీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. బీజేపీతో వెళ్ళటం వల్ల మనకి లాభం కంటే ఎక్కువగా నష్టం జరుగుతుందన్న ఆలోచన చంద్రబాబు ఉన్నారంటున్నారు. అది వాస్తవమేనా? సతీష్, ఇవన్నీ కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో నలుగుతున్నవే. చంద్రబాబు అరెస్టే బీజేపీ చేయించింది అని అయినా కానీ లోకేష్ ఎవరి దగ్గరికి వెళ్ళాడండి?
అమిత్ షా దగ్గరికే కదా వెళ్ళారు. అమిత్ షా ఏమైనా కమిట్ అయ్యారా బహిరంగంగా? మనకే తెలిసి ఏం కమిట్ కావాలి. కానీ చంద్రబాబు నాయుడు అయితే బయటకు వచ్చారు. కాబట్టి బీజేపీకి టీడీపీకి బీజేపీ ఇప్పటివరకు లివరేజ్ ఇచ్చినట్టుగా సూచనలు ఏమీ లేవు. కాంగ్రెస్ కి ఉపయోగపడింది కదా తెలుగుదేశం పార్టీ. ఏదండి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి ఏం ఉపయోగపడింది? ఎక్కువ మనం హైదరాబాద్లో అక్కడ చూస్తాం, కొన్ని స్థానాల్లో ఉపయోగపడి ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం ఇప్పుడు హైదరాబాద్ సెటిలర్స్ అని వాళ్ళు ఫోకస్ చేసిన చోట్లంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వాళ్ళు కన్సర్ట్లు పెట్టిన చోట, యాత్రలు చేసిన చోట ఎక్కువ వాళ్ళే కదా గెలిచారు. కాబట్టి ఓవరాల్గా ఆ తెలంగాణ సినేరియో వేరు. ఏపీకి వచ్చేసరికి మటుకు బీజేపీ అండ లేకపోతే జగన్ని ఎదుర్కోలేము. రేపు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల వీటిలో కానీ అనేది చంద్రబాబు నాయుడు తమ వాళ్ళకు చెప్తున్నటువంటి ఒక విషయం. రెండో స్వాభావికంగా కూడా ఆయన కాంగ్రెస్ అనేక చోట్ల ఓడిపోతున్నప్పుడు ఇండియాలోకి ఎలాగో ఆయన పిలవలేదు, ఆయన విశ్వసించే పరిస్థితి కూడా లేదు. అటువంటిప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టు ఇంప్రెషన్ ఇస్తే మన ఎగ్జిస్టెన్స్ కష్టం, జగన్ మన మీద ఇంకా తీవ్రంగా దాడి చేస్తాడు అనే ఆ ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన బీజేపీతో వెళ్ళాలి అనే ఒక క్యాలిక్యులేషన్ చంద్రబాబు నాయుడు. పవన్ ఎలాగో ఉన్నాడు కాబట్టి ఫర్ దెమ్ బీజేపీ అనేది విశేషం కాదు. రైట్. వాట్ అబౌట్ షర్మిల? ఇప్పుడు షర్మిల ఇక్కడ పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ టీపీ పెట్టారు, తర్వాత పార్టీ కాంగ్రెస్తో పొత్తున్నారు, అది కుదరలేదు. బాగా చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఆమెకు ఒక జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చి ఏపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వేస్తారు, ఏపీలో ఇక ఎన్నికలు చేయబోతున్నారు, విశాఖపట్నం అలాగే అటు విజయవాడలో ఒక 2 భారీ సభలు కూడా పెట్టబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగా కనుక షర్మిల కాంగ్రెస్ తరఫున రంగంలో దిగితే ఏపీలో ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది, ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుంది? ఒక్క షర్మిలతో పెద్ద ఏపీ రాజకీయాలు మారిపోయే పరిస్థితి ఏమీ ఉండదు. ఒకటి ప్రచారంలోనో లేకపోతే ఇంట్రెస్టింగ్గా నాటకీయంగా కనపడవచ్చు, అన్న చెల్లెలు విడిపోయారు, చెల్లెలే విడిపోయారు అనే దాన్ని చెప్పడానికి అది ఉపయోగపడవచ్చు. కాంగ్రెస్ పార్టీ కొంత ఠికానా ఇప్పటివరకు లేనిది, రుద్రరాజు వచ్చి కొంత తండలు పడ్డారు, ఇంకా కొంచెం షర్మిల యాడ్ అయితే కొంచెం గ్లామర్ అనండి లేకపోతే ఇవి పెరగవచ్చు. అంతకు మించి రాజకీయంగా తేడా వచ్చేటంత పరిస్థితి ఉండదు. రీగ్రూపింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఇప్పుడు అంటే వైసీపీలో అసంతృప్తులు తెలుగుదేశం వైపు చూస్తారు కానీ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తారా అనేది ఒక ప్రశ్న. అంటే షర్మిల కూడా అక్కడ కాదని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేసినప్పుడు సెంటిమెంటల్ అడ్వాంటేజ్ ఆమెకు పెద్దగా ఉండదు. ఓకే, జగన్ చెల్లెలు రాజశేఖర రెడ్డి కూతురు అన్నది తప్ప మనల్ని వదిలేశారు, తెలంగాణకి వెళ్ళారు, మన గురించి పోరాడుతానన్నారు, ఇవన్నీ చేశారు అనే కొంత బ్యాగేజ్ మూట కట్టుకున్నారు ఆమె తెలంగాణలో. కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం కార్డ్ ప్లే చేయాలి? నాకున్న దీని ప్రకారం తమ కుటుంబం నుంచి ఉన్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి అయితే ఆమె పెద్దగా ఇష్టపడరు. మిగతా జనరల్గా అటు ఇటు విమర్శలు ఏం చేసినా కానీ అనేది ఎక్కువ మంది చెప్తున్నటువంటి మాట. ఈవెన్ మీరు కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళని తీసుకుంటే కూడా జగన్ను కనుక అక్కడి నుంచి షేక్ చేస్తే తన మిత్రుడు లేదా తమకున్న బంధాలు అదేమంత ఉపయోగం కాదని డెఫినెట్గా ఆయనకు రేవంత్ రెడ్డి ఉంటే ఇష్టం ఉంటుందా? కానీ వైఎస్ షర్మిల గతంలో పాదయాత్ర చేశారు, కొంత అక్కడ పబ్లిక్తో కనెక్టివిటీ ఉంది, వైఎస్ఆర్ కుమార్తెగా ఆమెకు ఉండవలసిన ఒక సిగ్నిఫికెంట్ ఇమేజ్ ఉంది. అంతకు మించి మీరిందాక అన్నట్టుగానే ఈ భారీ మార్పులతో వైసీపీలు అసంతృప్తిగా ఉండి ఇంకా రాజశేఖర రెడ్డి తత్వాన్ని విశ్వసించే వాళ్ళు ఆమెతో గ్రూప్ కట్టరని నమ్మకం ఏంటి? నమ్మకం ఏం లేదు. వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ వైసీపీకి డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రాధాన్యత మీద, కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద అవి ఆధారపడి ఉంటుంది, వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఆమె నిజంగా ఒక నాయకురాలుగా దింపితే అయితే అప్పుడు ఓవరాల్గా ఓట్ల చీలిక ఎవరికి ఉపయోగపడుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎప్పుడైనా ఓట్ల చీలిక అనేది ఎవరైతే పెద్ద శక్తిగా ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, ప్రధాన శక్తిగా. నా వ్యతిరేకులు అందరూ ఏకమవుతున్నారు అనే ఒక వాదన కనుక వస్తే కొన్ని సందర్భాల్లో అది అనుకూలంగా మలుచుకునే ఒక, ఇప్పుడు మోదీ అదే అంటుంటారు కదా, అందరు నా వ్యతిరేకులు అందరూ ఏకమయ్యారని, లేకపోతే ఇదివరకు అనేక మంది ఇందిరాగాంధీ అలాగే అనేవాళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా వన్ సైడ్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా జగన్కు అనానుకూల వ్యతిరేకమైన అంశమే అవుతుంది. షర్మిల అక్కడికి ప్రవేశించి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది జగన్కు వ్యతిరేకమైన అంశమే అవుతుంది కదా. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం కదలిక మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రజలు తెలంగాణతో వెళ్ళారు అని షర్మిలను, రాష్ట్రాన్ని హఠాత్తుగా మాకు అన్యాయం చేసే విధంగా విభజించారని కాంగ్రెస్ను అనుకోవడం మానేశారా, సానుకూలంగా చూడడం ప్రారంభించారా అన్న ప్రశ్న ఒకటైతే మిగిలే ఉంటుంది. బీజేపీ అన్యాయం చేసిందనంటే రెండు జాతీయ పార్టీల మీద ఏపీ ప్రజలకు హఠాత్తుగా అభిమానం వచ్చే అవకాశం
తక్కువగానే ఉంటుంది. ఇంతవరకు అలాంటి సంకేతాలు ఏమీ లేవు. వాళ్ళు ఎక్కువ కాలం దీన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ ఏపీ మధ్యలో తేడా చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ బతికింది, దానికి సీట్లు ఉన్నాయి, పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, క్యాడర్ ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. ఏపీలో వీళ్ళంతా వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయారు. తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది షిఫ్ట్ అయిపోయారు. తెలుగుదేశం బలహీనపడడానికి అది కూడా ఒక కారణం. కుల గ్రూపులు కూడా కొన్ని వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయాయి. వాళ్ళని నిలబెట్టుకోవడం అనేది వైసీపీకి ఉన్న ఛాలెంజ్. అందుకని వైసీపీకి ఉన్న ఛాలెంజెస్ ఉన్నాయి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను. ముందు అసలు ప్రజల్లో ఈ వ్యతిరేకత తెచ్చిన, ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చిన విధానాలను ఎందుకు మార్చుకోరు? నవరత్నాలే కాదు, దానికి ఇందాక నిన్న రేవంత్ రెడ్డి సభలో అంటున్నట్టు ప్రజాస్వామ్యము అనే ఒక దశమరత్నం, ఒక 10వ రత్నాన్ని కూడా యాడ్ చేయాలి. పబ్లిక్ ఒపీనియన్, పర్సెప్షన్, మనం ఎటువంటిది కలిగిస్తున్నాము అనేది. దాన్ని వాళ్ళు ఈ సమయంలో అయినా సర్దుకోగలిగితే వాళ్ళకు సంబంధాలు ఉంటే ముందుకు పోవచ్చు. అంతేగాని సవాళ్ళు అయితే తీవ్రంగానే ఉంటుంది. ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కొంచెం జగన్మోహన్ రెడ్డి సర్దుకుంటున్నట్టు లేదంటే కొంచెం సర్దుబాటు చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా ఆయన నిర్ణయాలు ఈ మధ్య కాలంలో? అంటే ఆయన ఇట్ ఈస్ టూ లేట్, ఐ షుడ్ నాట్ చేంజ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎన్నికలు బాగా దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ఏమాత్రం మారకూడదు. ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అన్నది పవన్ కళ్యాణ్ ప్రిన్సిపల్. అవును, తగ్గకూడదు, తగ్గకుండా ముందుకు పోతేనే తప్ప ఇక్కడ మనం నిలబడలేము. అలాగే నేను నిలబడ్డాను, ఇక ముందు కూడా అలాగే ఉండాలి. అప్పుడు నన్ను దెబ్బతీసిన కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది, నాకు ఇది చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు వస్తున్నారు, కాబట్టి నేను ఏమాత్రం తగ్గకూడదు, ఇంకా బిగుసుకోవాలి అనే విధానమే జగన్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అది కాన్ఫిడెన్స్ కావచ్చు, ఒక ఇన్నోవేటబిలిటీ అని కూడా ఆయన భావిస్తుండొచ్చు. కానీ ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు కూడా ఆ విధమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు అనేది సందేహమే. ఆయనకు ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఇంకోటి ఇవ్వడం కానీ, అంటే వీళ్ళ మాట ఆయన వింటలేదా, ఆయన మాట ఈయన వింటలేదా, అది అంతరంగంగా ఉన్న వాళ్ళకే తెలియాలి. కానీ ఒక దుమారం అయితే వస్తుంది పార్టీలోనే. ఒక దుమారం మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలుపెట్టి అది వచ్చినప్పుడు అయితే అది కూడా ఒక సిద్ధాంతం. ఏది ఒకసారి అది అయిపోతే తర్వాత మనం ముందుకు పోవచ్చు అని. బట్ డెఫినెట్గా సీరియస్ స్ట్రగుల్ అనేది జగన్కు తెలుసు అనే నేను అనుకుంటున్నాను. ఈజ్ అవేర్ ఆఫ్ ది ఛాలెంజెస్ బిఫోర్ హిమ్. రైట్, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై తెలకపల్లి రవి గారి విశ్లేషణ.